ఇక మరో అంశాన్ని చూసినట్లయితే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సైన్యంతో మనమంతా ఉన్నామన్న సందేశం ఇవ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ఇలాంటి సమయాల్లో రాజకీయాలకు తావు లేదన్నారు. మీడియాలో, సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ అంశంపై మనకి విశ్లేషణ అందించడానికి వివి రావు గారు ఫోన్ ఇన్ లో ఉన్నారు. వివి రావు గారు, చెప్పండి, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల్ని మనం ఎలా చూడొచ్చు? రేవంత్ రెడ్డి గారు ఈరోజు అంటే ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు ఇచ్చిన పిలుపుని మనం అందరం కూడా స్వాగతించాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ సమయం చాలా సున్నితమైనటువంటి సమయం. మొత్తం దేశ ప్రజలందరూ కూడా మన సైన్యానికి అన్నుదండగా ఉండాలని చూస్తున్నటువంటి సమయం కాబట్టి డెఫినెట్ గా మనందరి మీద బాధ్యత ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు పిలుపునిచ్చారు. అది అందరి పౌరుల బాధ్యత. ప్రథమ పౌరునిగా ఆయన బాధ్యత కాబట్టి డెఫినెట్ గా మనం అందరం కూడా అది స్వాగతిస్తున్నాము. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఈ సమయంలో ట్వీట్స్, సోషల్ మీడియాలో ఎలాంటి అసందర్భమైనటువంటి మెసేజ్లు కానీ ఏదో అలాంటి తప్పుడు సమాచారం కానీ వేయడం అనేది ఇది మన దేశ సమగ్రతకి, మన ఐక్యతకి భంగపడేటువంటి విషయం కాబట్టి మనం అందరం కూడా ఒక డిసిప్లిన్డ్ గా వివరించాల్సినటువంటి సమయము. మనందరం దాన్ని ఏకీభవిస్తూ మేము రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుని మేము స్వాగతిస్తున్నాం. రైట్ వివిరావు గారు. అలాగే ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గ విషయము ఈ ఆపరేషన్ సింధూర్ అనేది. ఈ ఆపరేషన్ సింధూర్ ఈ ప్రతీకార దాడుల వల్ల ఎవరైతే పహల్గామ్లో అమాయకులు 28 మంది మృతి చెందారో, వాళ్ళు చంపబడ్డారో, ఇప్పుడు వాళ్ళకి న్యాయం జరిగినట్లే అంటారా? ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది ఇప్పుడు ముఖ్యంగా మనం చూస్తే ఆపరేషన్ సింధూర్ లో ప్రధాన అంశం ఏంటంటే ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఉగ్రవాద దాడులు ప్రత్యక్ష దాడుల కన్నా పరోక్షంగా ఈ దేశంలో ఎఫెక్ట్ అవుతుంది. ఈ రోజు ఏదైతుందో ఈ దేశ సమగ్రతతో పాటు ఆర్థిక మూలాలను, సామాజిక మూలాలను, సోషల్ మీడియాతో ద్వారా సాంకేతిక మూలాలను దెబ్బకొట్టే విధంగా వివరిస్తున్న తీరును మనందరం వ్యతిరేకిస్తున్నాం. దానికి దీటుగా మన సైన్యము, మన భారతదేశం ఇచ్చేటువంటి సమాధానం ఏంటంటే ఇప్పుడు మనకు కావాల్సింది సింధూర్ అనేటువంటి ఒక పదాన్ని వాళ్ళు వాడడం ద్వారా మన దేశ ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. ఎవరైతే వితంతువులు 26 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఉగ్రవాదుల కుటుంబాలకు ఒక భరోసాగా ఇచ్చే విషయంలో ఈ సింధూర్ అనేది ఒక పదాన్ని వాడారు. తద్వారా ఈ దేశంలో ఒక రక్షణ కల్పించే విధంగా, వాళ్ళకు భరోసా కల్పించే విధంగా వాడారు. దాన్ని మనం అందరం కూడా స్వాగతిస్తున్నాము. ఇది ఒక మంచి పరిణామంగా మనం అంటే ఒక ప్రత్యక్ష దాడి ఒకటే కాదు, ప్రజల యొక్క మనోధైర్యాన్ని నిలుపుకోవడం కూడా ప్రభుత్వం, సైన్యం యొక్క బాధ్యతగా ఈ పదం ద్వారా వాళ్ళు చెప్పుకోవడం అనేది మనం అందరం కూడా స్వాగతిస్తున్నటువంటి విషయం. రైట్ వివిరావు గారు. అలాగే మనం చూసినట్లయితే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఇంత విజయవంతంగా అయ్యింది కాబట్టి సరే మనం చాలా ఆనందకరంగా చెప్పుకుంటున్నాం. ఇంత విజయవంతంగా ఇది జరగడానికి కూడా కారణము మన భారత సైన్యం. వాళ్ళు మూడు అంశాలు: ఐడెంటిఫై, ట్రేస్, ఎగ్జిక్యూషన్. ఈ మూడిట్లో వాళ్ళు ఎంత దృష్టి సారించి ఎంత కృషి చేస్తుంటారు. ఆ స్థావరాల్ని, ఆ నిర్దిష్ట ఉగ్రవాదుల స్థావరాన్ని గుర్తించడానికి ఎంతో కృషి చేసి ఆ పని చేస్తుంటారు. మరి దీన్ని మనం ఎలా చూడొచ్చు వివిరావు గారు? వాళ్ళ యొక్క మనస, వాచ, కర్మన వాళ్ళు కట్టుబడి ఉన్నారు మన సైన్యం, మన దేశ సమగ్రతకు, మన భద్రతకి. కాబట్టి ఈ రోజు ఏదైతే ఇంతకాలం నుంచి వెళ్ళి ఈ ఉగ్రవాదుల దాడులను మనం అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం, ఆ వ్యతిరేకిస్తున్నటువంటి అంశాన్ని మరొకసారి వాళ్ళు ఏదైతే ఈరోజు దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంలో మనందరం కూడా, అంటే ఉగ్రవాదులు ఏదైతే దాడుల మీద చేస్తున్నటువంటి దాడి, ఇది ప్రత్యక్షంగా యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్స్ కి వ్యతిరేకం కాదు. మేము యుద్ధాలకు పూనుకోవడం లేదు, కేవలం ఉగ్రవాదులకు వ్యతిరేకం అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయి. కాబట్టి తక్షణమే మనకి ఇది ఒక ప్రపంచ దేశాల నుంచి సపోర్ట్ కూడా ఉంది. యుఎన్ కూడా దీన్ని అంటే ప్రతి దేశం కూడా ఈ రోజు పాకిస్తాన్ తప్పుపడుతున్నటువంటి పరిస్థితుల్లో మనం తీసుకునేటువంటి చర్యలను కూడా సమర్థించే విధంగా ఉంది. కాబట్టి మన అందరికి కూడా ఇది ఒక గొప్ప కారణంగా చూడొచ్చు మనం. రైట్
అలాగే పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాల ధ్వంసంపై కూడా స్పందించారు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్. భారత్ పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలన్నారు. ఇక ఎల్ఓసి వద్ద భారత సైనిక చర్య ఆందోళన కలిగిస్తోందని అన్నారు ఆయన. ఇరు దేశాల సైనికుల ఘర్షణను కూడా ప్రపంచం భరించలేదన్నారు. మరి ఈయన చేసిన ఈ వ్యాఖ్యల్ని మనం ఎలా చూడొచ్చు వివిరావు గారు? ఇప్పుడు ఈ ఎల్ఓసి విషయంలో మనం ఏమి ఇంతవరకు మనంతటా మనము కవింపుగా పాకిస్తాన్ లాగా దేశస్తులు కానీ వాళ్ళ సైన్యం అధిపతులు చేస్తున్న ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ మనం చేయడం లేదు. మనం మన దేశ సమగ్రతను మన మనం వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఈ ఏదైతే ఉగ్రవాద చర్యలను ఎదుర్కోవడం అనేటువంటి దానికే పరిమితమయ్యాం. ఈ పరిమితం అవుతున్నాం కాబట్టి దీనిలో భాగంగానే మనము యుఎన్ సంస్థలో ఉన్న యుఎన్ నేషన్స్ కూడా మనం ఒక సందేశం ఇవ్వదలుచుకున్నాం. మేము ఏదైతే ఇప్పుడు చేస్తున్నటువంటి చర్య మన దేశ సమగ్రతను సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి చర్యగా చూడాల్సిందే తప్పితే మేము వేరే దేశం మీద ఏదో భూమి అంటే యుద్ధకాంక్షతో చేయడం లేదని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దానికి యుఎన్ ఏదైతే వాళ్ళు కూడా సంయమనంగా ఉండాలనేటువంటి సందేశం మనం కూడా స్వాగతించాలి. కాబట్టి మనం చేస్తున్నటువంటి ఈ చర్యలో వాళ్ళ సపోర్ట్ కూడా ఉందని చెప్పే ప్రయత్నము మన దేశ ప్రభుత్వం చేస్తుంది, మన సైన్యం చేస్తుంది. కాబట్టి డెఫినెట్ గా యుఎన్ చేసినటువంటి వ్యాఖ్య కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటూ మనం సమర్థించాల్సిన పరిస్థితి ఉందని నేను అనుకుంటున్నాను. రైట్ వివిరావు గారు, ఈ ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్ ఉగ్రవాదులపై ప్రతీకార దాడికి వాళ్ళని దెబ్బ కొట్టడానికే కాదు, ఈ పాకిస్తాన్ సైన్యం యొక్క బలం ఎంత అనేది టెస్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుందంటారా? హలో, వినబడుతుందా సార్? వివిరావు గారు చెప్పండి. వినబడుతుందా? వినపడుతుంది సార్, చెప్పండి. ఇప్పుడు పాకిస్తాన్ సైన్య బలము అనేది ఇండియా ముందు తక్కువే అని చెప్పేసి మనమే జబ్బులు జరుచుకోవడం, మనమే గొప్పలు చెప్పుకుంటున్నాం సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ నిజం ఏంటనేది వాళ్ళు మాత్రం కవింపు చర్యలు తగ్గించడం లేదు. సో కవింపు చర్యలు చేస్తున్న వాళ్ళకు గుణపాఠం చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆ విధంగానే మనం కూడా ఒక పక్కన యుఎన్ ఇచ్చినటువంటి పరిమితులను మించకుండా ఇంకో పక్కన ఉగ్రవాదులకు బుద్ధి చెప్పే విధంగా మన కంట్రీ సార్వభౌమత్వాన్ని నిలుపుకునే విధంగా ఎన్ని రకాలుగా ఆలోచించి మనం ఇవాళ ఈ సైనిక చర్యలు చేయడం అనేది అనివార్యంగా మారిన పరిస్థితుల్లో మనము ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని మనం గ్రహించి దాన్ని మనం అందరం కూడా మానవతా దృక్పథంతో ప్రపంచవ్యాప్తంలో ఉన్న ప్రపంచ దేశాల మధ్యలో ఉన్నటువంటి ఒక కామన్ ట్రీటీని కూడా మనం వైలేట్ చేయకుండా చేయడం అనేది ఇప్పుడు ఒక కొత్త వరవడిగా మనం చూస్తా ఉన్నాం భారతదేశం తీసుకునేటువంటి నిర్ణయాలను. రైట్ వివిరావు గారు, అలాగే ఇక మరొక అంశం కూడా ఏంటంటే ఈ మసూద్ అజారు, హఫీజ్ సయ్యద్ అనే ముఖ్య ఉగ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారు అని కథనాలు అయితే వస్తున్నాయి. అది నిజమైతే ఓకే, పీడ విరగడైంది, ఆనందదాయకమే. కానీ ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు చనిపోలేదు, ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వం అయితే ఇంకా స్పష్టంగా ధృవీకరించడం అయితే జరగలేదు. ఒకవేళ వాళ్ళు చనిపోలేదంటే ఏమైతుంది, చనిపోయారు అంటే ఏమవుతుంది? అంటే నాకు వాయిస్ కట్ అవుతుంది. ఉగ్రవాదులు చనిపోయారు అన్నారా? అవును సార్, ఎవరైతే మసూద్ అజారు అలాగే హఫీజ్ సయీద్ సార్, అది మనం స్వాగతించాల్సినటువంటి విషయం. అలా జరిగి ఉంటే డెఫినెట్ గా అది మన యొక్క మూల లక్ష్యం నెరవేరినట్టే. అవును సార్, నెరవేరినట్టే, అది ఆనందదాయకమే. కానీ ఇంకా ప్రభుత్వం పూర్తిగా అయితే ధృవీకరించలేదు వారు చనిపోయారు అని. ఒకవేళ వాళ్ళు చనిపోకుండా ఇంకా అలానే ఉంటే వాళ్ళ ప్రతీకార చర్యలకు తెగబడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? పడ్డా కూడా మన సైన్యము కృత నిశ్చయంతో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందమ్మా. తప్పదు, వాళ్ళు ఎంత 11th hour లో ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రిపేర్ అయి ఉండాల్సిందే. రైట్ సార్, ఇప్పుడు పాకిస్తాన్ ఏ క్షణమైనా కూడా దాడులకు తెగబడే అవకాశం ఉందంటున్నారు అయితే? ఎస్ ఉంది, దానికి మనం సిద్ధంగా ఉండాలి. రైట్ సార్, అలాగే ఇంకా మరో విషయం చూసుకున్నట్లయితే ఈ పహల్గామ్ దాడి తర్వాత భారతీయులందరూ కూడా పాకిస్తాన్ పై మరొకసారి సర్జికల్ స్ట్రైక్ చేయాలి అని ఆశిస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు వివిరావు గారు? చెప్పండి, కొద్దిగా వాయిస్ కట్ అవుతుంది సార్. ఈ పహల్గామ్ ఉగ్రదాడి ఏదైతే జరిగిందో దాని తర్వాత భారతీయులందరూ కూడా మరలా ఇంకొకసారి సర్జికల్ స్ట్రైక్ జరపాలి పాకిస్తాన్ పైన అని డిమాండ్ చేస్తున్నారు సార్. మరి ఈ అంశాన్ని మనం ఎలా చూడాలి? అంటే
పాకిస్తాన్ పైన యుద్ధం చేయడం అంటే ఉగ్రవాదుల మీద చేయడమే. పాకిస్తాన్ ప్రజలు మనకేం శత్రువులు కాదు, కామన్ మ్యాన్ అక్కడ ఇబ్బంది పడుతున్నాడని అర్థమైంది. అక్కడ ఉన్నటువంటి సైన్యము కొద్దిమంది రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి దుర్మార్గంగా మనం భావించాలి. రైట్ సో మనం పాకిస్తాన్ ప్రజలు మనకు వ్యతిరేకం కాదు, వాళ్ళు ఇప్పుడు కూడా మనలాగానే వాళ్ళు బాధితులే. రైట్ సార్. అలాగే ఇప్పుడు ఈ పాకిస్తాన్ మీద మనం దాడి చేసాం, యుద్ధం అనివార్యం అని అనుకుంటే భారత్కు ఆర్థికంగా ఏమైనా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయా? అంటే ఆల్రెడీ ఇప్పటికే 200 విమానాలు ఆగిపోవడము, ఇలాంటి నష్టాలు మనం ఇప్పటికి కూడా చెవి చూసాము, ఈ రోజు జరగడం కూడా మనం విన్నాము. మరి ఇలాంటి నష్టాలు ఆర్థికంగా ఏమైనా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందా? ఖచ్చితంగా ఇలాంటి యుద్ధాలు అన్నప్పుడు ఖచ్చితంగా కొంత నష్టం జరుగుతుంది. కానీ మూల లక్ష్యంగా ఎంతో కాలం నుంచి జరుగుతున్న నష్టానికి ఇది ఒకసారి తాత్కాలికంగా కొంత నష్టం జరిగినా పర్వాలేదు, కానీ దీనికి ఒక తుది ముట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి చర్యలు ఇక ముందు జరగకుండా ఒక కఠిన చర్యలు చేయాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైంది కదా. కాబట్టి ఆ తాత్కాలికమైనటువంటి ఈ నష్టానికి మనం భరించాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. రైట్ సార్. అట్లాగే ఇప్పుడు పాకిస్తాన్లో పూర్తి స్థాయి యుద్ధానికి అవకాశం ఉందా? ఒకవేళ యుద్ధం జరిగితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ఖచ్చితంగా మనం ఎదుర్కోవాల్సిందే, ఇంకా మనకు వేరే ఛాయిస్ లేదు కదా. మనం ఎదుర్కోవాల్సిందే, నిలబడాల్సిందే, ఇది ఒక వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచ దేశాలు మనకి ఇస్తున్నటువంటి మద్దతు చూస్తే ఇది సరైన సమయం. ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు, ఎందుకంటే మెజారిటీ రష్యా గానీ అమెరికా గానీ అన్ని దేశాలు మనకి సపోర్ట్ చేస్తున్నాయి కదా. కాబట్టి ఇది మంచి సమయంగా మనం భావిస్తున్నాం. రైట్ సార్. ఇప్పటికే మన ప్రభుత్వం అయితే సింధు నది జలాలు ఆపడము ఇట్లా పాకిస్తాన్కి తీవ్ర దెబ్బగా చూస్తున్నాం. ఈ చర్యలే ఇంకా కూడా మనం యుద్ధం ప్రకటించి ఇంకా ప్రతి చర్యలు తీసుకుంటే తట్టుకొని నిలబడుతుందా దాయాది దేశం? ఇప్పుడు సమస్య వాళ్ళు నిలబడుతున్నారు లేదు కాదు, సమస్య ఏంటంటే దీని మూలాలు ఎవరైతే యుద్ధానికి ముందుకు వస్తున్నారో వాళ్ళ యొక్క శక్తిని తగ్గియడం. వాళ్ళు ఏదైతే వాళ్ళ వెనకాల ఎవరు సపోర్ట్ ఉన్నారు, నిజంగా ఇది వాళ్ళ సొంత అభిప్రాయమా లేకపోతే ప్రపంచ దేశాల్లో ఎవరెవరు వీళ్ళు సపోర్ట్ చేస్తారు, నిజమైన యుద్ధం వస్తే ఎలా వీళ్ళు 2 వర్గాలుగా డివైడ్ అవుతారు, అది బహిర్గతం చేయడం. అసలు యుద్ధ మూలాల వెనకాలన్న అంశాలను బహిర్గతం చేయడం కోసమే ఇదంతా. రైట్ సార్. ఇప్పుడు అసలు పాకిస్తాన్ నేతలు ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నారు. అంటే తలా ఒక మాట మాట్లాడుతున్నారు, మా జోలికి వస్తే మేము అణుబాంబులతో మేము ఎదురు దాడి చేస్తామని ఒకసారి అంటున్నారు, ఇంకొకసారి ఏమో ఈ ఉగ్రవాదులకి మేమే ట్రైనింగ్ ఇస్తున్నాం అంటున్నారు సార్. మరి అసలు ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు మనం ఆ వైఖరిని ఎదిరించడం లేదు. ఇప్పుడు ఘర్షణ వాతావరణంలో మూల అంశము ఈ ద్వంద్వ వైఖరిని ఎదిరించడం అనేది మనం మర్చిపోకూడదు. అదే మూలం సూత్రం ఇందులో. రైట్ సార్. కాబట్టి మనం ఎదిరించాల్సిందే ఇదంతా. అవును సార్. రైట్. అట్లాగే ఇంకో మరో విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పీఓకేని ఇప్పుడు మనం స్వాధీనం చేసుకునే రైట్ టైం ఇదే అని అందరూ భావిస్తున్నారు సార్. అసలు ఆ అంశం గురించి మీరు ఏమంటారు? అంటే పిఓకేని మనం కైవసం చేసుకోవడం ఒక్కటే మూలం కాదండి. ఇక్కడ మనము పిఓకే అనేది వాళ్ళు చూపిస్తున్న బూచి, కానీ వాస్తవంగా అక్కడ ఉగ్రవాదులు పిఓకేకి సంబంధం లేకుండా వాళ్ళు ప్రతిసారి మన మీద దాడి చేసే ప్రయత్నం. ముందు ఉగ్రవాదులను తుది ముట్టడం అనేది ప్రధాన లక్ష్యం, తర్వాతనే పిఓకే. రైట్. థ్యాంక్ యూ వివి రావు గారు. ఇవాళ టు ది పాయింట్లో చర్చించినందుకు, మీ వివరణ అందించినందుకు ధన్యవాదాలు. రైట్. ఇది ఇవాల్టి టు ది పాయింట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.